నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీఎం జగన్ కు 7వ లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు రైతు భరోసా మొత్తాన్ని 19,500కు పెంచాలని సూచన. దేవాదాయ చట్టానికి విరుద్ధంగా సంచయిత నియామకం, అధికారులది అధికార దుర్వినియోగమని హైకోర్టు ఆక్షేపణ. నేటి నుంచి తాజ్ మహల్ సందర్శనకు అవకాశం, ఆన్లైన్ ద్వారానే టికెట్లు, రోజుకు 650 మందికే ప్రవేశం. మరోసారి పెరిగిన చమురు ధరలు, లీటర్ పెట్రోల్పై 26, డీజిల్పై 13 పైసలు పెంపు. కరోనా రెండో దశలో 73% మంది వృద్ధులపై వేధింపులు, హెల్పేజ్ ఇండియా సంస్థ సర్వేలో విస్తుపోయే నిజాలు. మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా సంచయిత గజపతిరాజు నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి జీవోలు జారీ చేసిందని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ప్రతి దశలోనూ చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని ఆక్షేపించింది. అందుకే జీవోలు రద్దు చేసి పూర్వ చైర్మన్ అశోక్ గజపతిరాజును తక్షణం పునరుద్ధరిస్తున్నట్లు తీర్పులో స్పష్టం చేసింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజును తొలగించి ఆ స్థానంలో సంచయితను నియమించడం కోసం ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని న్యాయమూర్తి తీర్పులో ఎత్తి చూపారు. సంచయిత మరో ఇద్దరిని ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా గుర్తిస్తూ ఆమెను చైర్పర్సన్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మార్చి 3న జీవో జారీ చేసే నాటికి అశోక్ గజపతిరాజుకు వ్యవస్థాపక కుటుంబ సభ్యునిగా గుర్తింపు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ట్రస్టీషిప్ ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే చైర్మన్, అధ్యక్షుడి నియామకం చేపట్టాలని దేవాదాయ చట్ట నిబంధనలు చెబుతున్నాయన్నారు. దివంగత పీవీటీ రాజు రెండో కుమారుడిగా వరుస క్రమంలో మాన్సాస్ ట్రస్ట్ కు అశోక్ గజపతిరాజు చైర్మన్ గా నియమితులయ్యారని గుర్తు చేశారు. అవసరం తలెత్తకుండా సంచయిత మరో ఇద్దరిని వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా గుర్తించడం సరికాదన్నారు. ట్రస్టీల నియామకంపై అధికారులు పద్ధతిని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. సంచయిత మరో ఇద్దరిని ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా గుర్తించే సమయంలో అధికారులు దేవాదాయ చట్టంలోని సెక్షన్ 17(3) విధానాన్ని అనుసరించకుండా తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆక్షేపించారు. అశోక్ గజపతిరాజు స్థానంలో సంచయిత గజపతిరాజును ఉంచడానికి గల ఏ విధమైన కారణాన్ని ప్రభుత్వం జీవోల్లో పేర్కొనలేదని న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. చాలా కాలంగా అశోక్ గజపతిరాజు చైర్మన్ స్థానంలో ఉన్నారనే ప్రస్తావించారని, ఆ కారణంతో ఆయన్ను తొలగించడానికి వీల్లేదన్నారు. పదవి నుంచి తొలగించడానికి ముందు నోటీసులు ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. అశోక్ గజపతిరాజు వెనుక జరిగిన ఈ తతంగమంతా ఆయన హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ప్రభుత్వ జీవోల జారీ అనుమానాలకు తావిస్తోందన్నారు. సంచయితను చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టడం కోసమే జీవోలు తెచ్చినట్లు అర్థమవుతోందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఊర్మిళ గజపతిరాజు, ఆర్పి సునీతా ప్రసాద్ ప్రభుత్వం అధికారుల చేతుల్లో పావులుగా మారారన్నారు. అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని, ఇలాంటి వ్యవహారాల్లో దేవాదాయ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాలని ప్రభుత్వం చేసిన వాదనల్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. వ్యాజ్యాలకు విచారణ అర్హత ఉందన్నారు. అశోక్ గజపతిరాజును అనవసరంగా ఈ వివాదంలోకి లాగినందుకు ప్రతివాదుల నుంచి ఆయన ఖర్చులు పొందేందుకు ఇది తగిన కేసని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఖర్చులు చెల్లించేలా ఆదేశించారని అశోక్ గజపతిరాజు పిటిషన్లో కోరనందున ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తే ఏర్పాటుకు ప్రయత్నిస్తానన్న ఆయన ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయన్న జస్టిస్ రమణ, కోర్టు ఉత్తర్వులు కక్షిదారులకు, ప్రతివాదులకు వెంటనే ఈమెయిల్ ద్వారా అందేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నది తన చిరకాల స్వప్నమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం, సదుపాయాలున్న హైదరాబాద్ అందుకు అనువైనదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక వసతులతో మంచి భవనం, మౌలిక వసతులు కల్పిస్తే అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించే ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావిస్తే ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.
హైదరాబాద్ రాజ్ భవన్ అతిథి గృహంలో మంగళవారం తనను కలిసిన హైకోర్టు లీగల్ రిపోర్టర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ జస్టిస్ రమణ పలు అంశాలను ప్రస్తావించారు. కోర్టుల్లో కేసులు పేరుకుపోవడంతో వ్యాపార లావాదేవీల్లో వివాదాలు సత్వరం పరిష్కారం కావడం లేదని, ఆ కారణంగా పలు అంతర్జాతీయ సంస్థలు దేశంలో పెట్టుబడులు పెట్టడానికి విముఖత చూపుతున్నాయని జస్టిస్ రమణ అన్నారు. హైదరాబాద్లో ఫార్మా, ఐటీ రంగాలు పుంజుకున్నాయన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలున్నాయని, వీటికి ఏవైనా వివాదాలు తలెత్తితే ఆర్బిట్రేషన్ కోసం వ్యయ ప్రయాసాల కోర్చి సింగపూర్ వెళ్లాల్సి వస్తోందన్నారు. ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైతే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు ఇక్కడికి వస్తారని, వీరి బసకు మంచి హోటళ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తాను ఇప్పటికే సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్తో ఈ విషయాన్ని చర్చించినట్లు తెలిపారు. ఆగస్టులో మరోసారి సమావేశమయ్యే అవకాశాలున్నాయన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఇక్కడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వం తరపున ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. తన పదవీకాలం ముగిసేలోగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. అటు కోర్టులు ఇచ్చే ఆదేశాలు తమకు అందడం లేదన్న కారణంగా విచారణల్లో జాప్యం జరుగుతోందని, ఇలాంటి సమస్య లేకుండా కోర్టు ఇచ్చే ఉత్తర్వులను అప్లోడ్ చేసిన వెంటనే అవి కక్షిదారులు, ప్రతివాదులందరికీ మెయిల్ ద్వారా చేరేలా సరికొత్త సాఫ్ట్వేర్ రూపకల్పనకు ప్రయత్నాలు సాగుతున్నాయని జస్టిస్ రమణ వెల్లడించారు. ఈ సాఫ్ట్వేర్ ను అన్ని కోర్టుల్లోనూ ప్రవేశపెట్టిన వెంటనే నోటీసులు, తీర్పులతో పాటు అన్ని వివరాలు అందుతాయన్నారు. కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి ఇంకా కొన్ని అడ్డంకులున్నాయని, కర్ణాటక, గుజరాత్ హైకోర్టులు యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టులో ప్రత్యక్ష ప్రసారాలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. దేశ భద్రత, ప్రైవసీకి సంబంధించినవి ప్రత్యక్ష ప్రసారం చేయాలంటే కుదరదని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగానే ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖల పరంపర కొనసాగుతోంది. తాజాగా రాసిన 7వ లేఖలో రైతు భరోసా అంశాన్ని ఎంపీ రఘురామ ప్రస్తావించారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున వైకాపాకు అండగా నిలిచిన రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ఎంపీ రఘురామ కోరారు. రైతులకు ప్రభుత్వాలు ఇస్తున్న సాయాన్ని 12,500 రూపాయల నుంచి 13,500కు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 13,500 రూపాయలతో పాటు కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలు కలిపి మొత్తం 19,500 రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. రైతులు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు. నగరాలు, పట్టణాల్లో కొత్త పన్ను విధానంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా అనుసరిస్తున్న అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానానికి స్వస్తి చెప్పి నిర్మాణం, స్థలం రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్ను వసూలు చేస్తే సామాన్యుడిపై మోయలేని భారం పడుతుందని విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం పన్ను పెరుగుతూనే ఉంటుందని చెల్లింపుదారులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే గరిష్టంగా 15% పెంచుతున్నామని, అదనంగా వచ్చేది 186 కోట్లు మాత్రమేనని ప్రభుత్వం చెబుతోంది. నగరాలు, పట్టణాల్లో నూతన పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం నివాస లేదా వాణిజ్య నిర్మాణంలో 1 చదరపు మీటరు నిర్మిత ప్రాంతానికి ఏడాదికి ఎంత అద్దె వస్తుందో లెక్కేసి దానిలో నిర్దేశిత శాతాన్ని పన్నుగా నిర్ణయిస్తున్నారు. ఆ పన్నులో 8% లైబ్రరీ సెస్ గా జతచేసి వార్షిక ఆస్తి పన్ను ఖరారు చేస్తున్నారు. దీనికి తోడు వాణిజ్య భవనాల్ని వాటి వినియోగం ఆధారంగా కొన్ని కేటగిరీలుగా కూడా వర్గీకరించి పన్నులు వేస్తున్నారు. భవనం వయసు పెరిగే కొద్దీ వార్షిక అద్దె అంచనాలో తరుగు కింద రాయితీ ఇస్తున్నారు. 25 ఏళ్లలోపు నిర్మాణానికి మొదటి ఏడాది నుంచే 10%, 25 నుంచి 40 ఏళ్లలోపు నిర్మాణానికి 20%, 40 ఏళ్లు దాటితే 30% వార్షిక అద్దె మొత్తంలో రాయితీ ఇస్తారు. అది నివాస భవనమై సొంత యజమాని నివసిస్తుంటే మాత్రం దాని వయసుతో సంబంధం లేకుండా అద్దె మొత్తంలో ఎకాఎకి 40% రాయితీ ఇస్తారు. కానీ కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ విలువలో నివాస భవనాలకు 0.10 నుంచి 0.50% వరకు, వాణిజ్య నిర్మాణాలకు 0.20 నుంచి 2% వరకు పన్ను విధించవచ్చంటూ జీవో 198లో ప్రభుత్వం నిర్దేశించింది. స్థానిక సంస్థల్లో ఇప్పటి వరకు జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ల ప్రకారం నివాస భవనాలకు 0.15%, వాణిజ్య భవనాలకు 0.30% పన్నుగా నిర్ణయించారు. ఒక నిర్మాణానికి చదరపు అడుగుల్లోనూ, స్థలానికి చదరపు గజాల్లోనూ రెండింటి రిజిస్ట్రేషన్ విలువను పరిగణలోకి తీసుకుని పన్ను ఖరారు చేస్తారు. అయితే వాణిజ్య భవనాలు మాత్రం అన్నీ ఒకే కేటగిరీలో ఉంటాయి. ఏ భవనానికైనా దాన్ని నిర్మించిన 10 ఏళ్లలోపు తరుగు రాయితీ వర్తించదు. 10 ఏళ్లు దాటాక ఏడాదికి 1% చొప్పున గరిష్టంగా 70% వరకు పన్నులో మినహాయింపిస్తారు. అసలు ఆస్తి విలువను బట్టి పన్ను వేయటం అంటే ఏంటి? ఇల్లు కొనుక్కునేటప్పుడు ఆస్తి విలువను బట్టి స్టాంప్ డ్యూటీ కట్టించుకుంటారు.
కానీ పన్ను వేయటం ఆస్తి విలువను బట్టి ఇప్పుడు దేశ చరిత్రలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొమ్మక్కైపోయి పనిచేస్తున్నారు. మోడీ గారు ఆదేశాలు ఇచ్చారు, జగన్ గారు లొంగిపోయారు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే నివాస గృహాల మీద 0.15% ఆస్తి విలువలో ప్రతి సంవత్సరం కట్టాలి. లేదు నివాసం కాకుండా దేనికి వాడిన ఆఫీసులకు వాడిన 0.3% చెల్లించాలి. ఖాళీ స్థలం ఉంటే 0.5% చెల్లించాలి. ఈ ఆస్తి విలువలో ఇప్పటికే విలువలు గవర్నమెంట్ ఇష్టారాజ్యంగా పెంచేస్తూ ఉంది. గజం 10,000 నుండి ₹1,00,000 వరకు కూడా ఉన్నాయి. ఇది ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం భూముల విలువలను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పెంచిన దాన్ని బట్టి ఈ పన్ను పెరిగిపోతుంది. ఆస్తి విలువ అంటే అర్థం భూమి విలువ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది, కన్స్ట్రక్షన్ వాల్యూ అది కూడా డిపార్ట్మెంట్ లెక్క ప్రకారమే. ఇలా చూస్తే ఇల్లు అమ్ముకోవాలా? పాత విధానంలో ఆస్తి పన్ను 5 ఏళ్లకోసారి సవరించాలని చట్టం చెబుతోంది. 2002లో నివాస భవనాలకు, 2011లో వాణిజ్య భవనాలకు సవరించిన ఆస్తి పన్నులే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కొత్త విధానంలో పన్ను పెంపుపై గరిష్ట పరిమితి లేదు. రిజిస్ట్రేషన్ విలువలో నిర్దేశించిన శాతానికి చేరుకునే వరకు పన్ను పెరుగుతూనే ఉంటుంది. దీని ప్రకారం కనిష్టంగా 10%, గరిష్టంగా 15% పన్ను పెరుగుతుంది. కొత్త పన్ను విధానం అమల్లోకొచ్చేసరికి కొత్తగా కట్టిన నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం నిర్ణయించిన పూర్తి పన్ను ఏటా కట్టాల్సిందే. ఇప్పటికే ఒక ఇల్లు ఉన్న వ్యక్తి దానిపై అదనంగా ఒక అంతస్తు వేసుకున్నా, గది కట్టుకున్నా కూడా కొత్తగా ఆస్తి పన్ను మదింపు చేస్తారు. అప్పట్నుంచి ఆ మొత్తం భవనానికి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా నిర్ణయించిన పూర్తి పన్నునే వసూలు చేస్తారు. కొత్త పన్ను విధానంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పురపాలక మంత్రి బొత్స చెబుతున్నారు. ఆస్తి పన్ను 15% మించి పెరగదని, కొత్త విధానంలో స్థానిక సంస్థలకు అదనంగా వచ్చేది 186 కోట్ల ఆదాయమేనని చెబుతున్నారు. పౌర సంఘాలు మాత్రం ప్రభుత్వ వాదనను కొట్టిపారేస్తున్నాయి. 15% మించి ఇంటి పన్నులు పెరగవు, మీరు భయపడొద్దు అని చెప్పారు. ఈ నోటిఫికేషన్లో ఎక్కడైనా ఆ మాట ఉందా? మరి నోటిఫికేషన్లో లేకుండా జీవోలను బట్టి చెప్తే రేపు ఎప్పుడైనా మార్చేయచ్చు జీవోల్ని. ఇప్పుడు 0.15% అన్నారు ఇళ్ల మీద, అది 0.5% వరకు వచ్చే సంవత్సరం పెంచవచ్చు. వ్యాపార సంస్థలు నాన్ రెసిడెన్షియల్ అయితే 2% వరకు పెంచవచ్చు. అంటే భూముల విలువలో ప్రతి సంవత్సరం 2% చెల్లించాలి, కట్టడం విలువలో కూడా. అంటే మళ్ళీ సంవత్సరం రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టే ఇది లెక్క. ఇది చాలా ప్రమాదం. కొత్తగా కొలువుదీరిన స్థానిక సంస్థల పాలక మండళ్ల ఆమోదం తర్వాతే కొత్త ఆస్తి పన్ను విధానాన్ని అమల్లోకి తేవాలని పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విశాఖ గాజువాకలో పందుల నిర్మూలనలో భాగంగా మున్సిపల్ అధికారులు మెగా డ్రైవ్ నిర్వహించారు. పందులను పట్టుకునేందుకు కడప నుంచి ప్రత్యేకంగా సిబ్బంది చేరుకున్నారు. సుమారు 150 దాకా పందులను పట్టుకున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు వాటిని డంపింగ్ యార్డుకు తరలించారు. పందులను డంపింగ్ యార్డుకు తరలించిన విషయం తెలుసుకున్న వాటి యజమానులు అక్కడికి చేరుకున్నారు. డంపింగ్ యార్డు గేటు పగలగొట్టి సిబ్బందిపై దాడి చేసి అక్కడి నుంచి పందులను తరలించుకుని వెళ్లిపోయారు. పందుల యజమానులపై డంపింగ్ యార్డు సిబ్బంది గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విశాఖ నగరాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖ నుంచి త్వరలోనే కార్యకలాపాలు ఆరంభమవుతాయని ఇటీవల పలువురు మంత్రులు, వైకాపా కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్న వేళ పలు పనులను ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తోంది. ఇటీవలే కొందరు నేతలు నగరంలో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించినట్లు తెలుస్తోంది. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖను మరింత అభివృద్ధి పథంలో నిలిపేందుకు వైకాపా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీ పరిధిలో గతంలో వివిధ పనులు చేసిన గుత్తేదారులకు 350 కోట్ల రూపాయలు బకాయిలు త్వరగా చెల్లించి మౌలిక వసతుల పనుల వేగం పెంచాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్య నేతలు విమానాశ్రయం నుంచి నగరంలోకి ప్రవేశించకుండా శివారు ప్రాంతాలకు చేరుకునేలా ప్రత్యేక రహదారిని కేటాయించే ఆలోచనలో యంత్రాంగం ఉంది. విమానాశ్రయం నుంచి ఎన్ఏడి, గోపాలపట్నం, సింహాచలం, మధురవాడ, హనుమంతవాక ప్రాంతాలను కలిపేలా 35 కిలోమీటర్ల మార్గాన్ని ఎంపిక చేసినట్లు తెలిసిందే. ఈ మార్గంలోని అడ్డంకులు అధిగమించి ముస్తాబు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో సీఎం వచ్చినా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రతిపాదిత మార్గంలో ప్రస్తుతం ఎన్ఏడి కూడల్లో రోటరీ పైవంతన పూర్తయింది.
సింహాచలం గోశాల కూడలి నుంచి అడవివరం కూడలి వరకు 2 కిలోమీటర్ల రహదారి విస్తరణ విషయమై 2007 నుంచి వివాదం నడుస్తోంది. గత ప్రభుత్వం బాధితులకు పరిహారం చెల్లించి రోడ్డును విస్తరించేలా ప్రయత్నించినా న్యాయపరమైన చిక్కులతో ముందుకు సాగలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వివాదాన్ని పరిష్కరించాలని చర్చలు జరుపుతోంది. ట్రాఫిక్ సమస్యలు తొలగించేలా బుధవారం ఈ విషయంపై చర్చించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అనుకుంటున్న మార్గాన్ని ముస్తాబు చేయడంలో పలు కీలక ప్రతిపాదనలు తెరమీదికి వస్తున్నాయి. వివాదాస్పద 2 కిలోమీటర్ల బీఆర్టీఎస్ రోడ్డుతో కలిపి గోపాలపట్నంలోని సింహాచలం ఆర్చి నుంచి అడవివరం కూడలి దాకా 6 కిలోమీటర్ల మేర మౌలిక వసతుల కల్పనకు యోచిస్తున్నారు. పరిహారం, గృహాల తొలగింపు, విస్తరణ, రోడ్లు, కాలువల నిర్మాణానికి 100 కోట్ల రూపాయలకు పైనే కేటాయించేలా సమాలోచనలు నడుస్తున్నాయి. త్వరలో టెండర్లకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే మార్గంలో సింహాచలం ఆర్చి సమీపంలో కొండవాలుకు రక్షణగా రిటైనింగ్ వాల్ నిర్మించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మార్గంలో భద్రతా పరంగా ఇబ్బందులు ఎదురవకుండా వస్తున్న సూచనలు పరిగణలోకి తీసుకుని జీవీఎంసీ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసిందే. ఐరోపాలో అతిపెద్ద సాంకేతిక అంకుర పరిశ్రమల సదస్సుగా పేర్కొనే వివాటెక్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రసంగించనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు ప్రధానిని గౌరవ అతిథిగా ఆహ్వానించారు. భారత్లో సాంకేతికత, అంకుర పరిశ్రమలకు ఉన్న అవకాశాలను వివాటెక్ వేదికగా వివరిస్తానని ప్రధాని ట్విట్టర్లో వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. తాజ్మహల్ సందర్శనకు పర్యాటకులకు నేటి నుంచి అవకాశం కల్పించారు. ఆన్లైన్ ద్వారానే సందర్శన టికెట్లు అందుబాటులో ఉంచారు. ఒక ఫోన్ ద్వారా గరిష్టంగా 5 టికెట్లు మాత్రమే బుక్ చేసే అవకాశం కల్పించారు. తాజ్మహల్ సందర్శనకు విడతకు 650 మందికి మాత్రమే అవకాశం దక్కనుంది. తాజ్మహల్ లోపల గుమిగూడకుండా సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. భవిష్య నిధి రిటర్న్స్ దాఖలకు ఆధార్తో అనుసంధానించే గడువును ఈపీఎఫ్ఓ సెప్టెంబర్ 1 వరకు పెంచింది. ఇప్పటి వరకు ఈ గడువు జూన్ 1 వరకు ఉండగా తాజాగా దాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కార్మిక శాఖ నోటిఫికేషన్ మేరకు పీఎఫ్ రిటర్న్స్ దాఖలకు ఈపీఎఫ్ఓ ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది. సామాజిక భద్రతా కోడ్ కింద ఈ విధానాన్ని కార్మిక శాఖ అమల్లోకి తెచ్చింది. సామాజిక భద్రతా కోడ్ను పార్లమెంట్ ఆమోదించింది. బంగారు ఆభరణాల స్వచ్ఛతను నిర్ధారించేందుకు తప్పనిసరిగా హాల్ మార్కింగ్ చేసే విధానం నేటి నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తొలి విడతగా దేశంలోని 256 జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం బంగారం ఆభరణ వ్యాపార ప్రతినిధులతో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగారు ఆభరణాలకు హాల్ మార్కింగ్ విధానం ఈ ఏడాది జనవరి 15 నుంచే అమలు కావాల్సి ఉన్న వ్యాపార ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు గడువును పెంచారు. కరోనా మనుషుల ప్రాణాలనే కాదు, మనసుల మధ్య బంధాల్ని, బంధుత్వాల్ని మంటగల్పింది. సరికొత్త ధనరేఖ గీసి పెద్దలు, పిల్లల మధ్య చిచ్చు పెట్టింది. క్వారంటైన్ భయంతో మనం అనుకునే వాళ్లనే పరాయి వాళ్లలా మార్చింది. అల్లారు ముద్దుగా పెంచిన అమ్మా నాన్నల్ని ఆమడ దూరంలో ఉంచేలా చేసింది. గోరుముద్దలు తినిపించిన వారికి గంజినీళ్లు కూడా పోయకుండా అడ్డుపడింది. పచ్చని కుటుంబాల్లో మమతానురాగాలను మాయం చేసింది. ఇలా తెలియకుండానే వృద్ధ తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య కనిపించని గోడ కట్టేసింది. మాయదారి మహమ్మారి. హెల్పేజ్ ఇండియా సర్వే కూడా ఇదే చెబుతోంది. కరోనా మహమ్మారి కాలంలో దేశవ్యాప్తంగా వృద్ధులపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని ప్రాంతాల్లో వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా నగరాల్లోని ఇళ్లల్లో, వృద్ధాశ్రమాల్లో ఉంటున్న 3526 మంది వృద్ధులపై హెల్పేజ్ ఇండియా సర్వే చేపట్టింది. ఆ వివరాల ప్రకారం తిట్టడం, నిర్లక్ష్యం చేయటం, భౌతిక దాడులకు దిగటం వంటి వేధింపుల్ని 15.6% మంది వృద్ధులు ఎదుర్కొంటున్నారు. అలాగే 9% మంది వృద్ధులు కుటుంబ సభ్యులకు దూరంగా బతుకుతున్నారు. వీరిలో 5.8% మందికి ఎలాంటి ఆదాయం లేదు. ఈ నేపథ్యంలో రోజూ వంట చేసుకోవడం, సరుకులు, మందులు తెచ్చుకోవటం, దుస్తులు ఉతకటం కష్టమవుతోంది.
ఫలితంగా వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. లాక్డౌన్తో ఇంట్లో వాళ్లతోనే కాకుండా ఇరుగు పొరుగు వారితో సైతం బంధుత్వాలు దూరమయ్యాయని సర్వేలో పాల్గొన్న వృద్ధులు తెలిపారు. ఇళ్లల్లోనే కాదు, వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వారికి ఈ వేధింపులు తప్పడం లేదు. కరోనా కాలంలో వృద్ధాశ్రమాల్లోనూ వైద్య ఆరోగ్య సేవల నాణ్యత పడిపోయింది. అత్యవసరమైన వారికి సకాలంలో వైద్య సదుపాయాలు అందట్లేదని ఈ సర్వేలో తేలింది. ఇలా వీరి బాగోగులు చూసేవారే కరువవడంతో నా అనేవారు ఎవరూ లేక, స్లాట్ బుకింగ్ తదితర వివరాలు తెలియక చాలా మంది వృద్ధులు ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదని ఈ సర్వేలో వెల్లడైంది. అలాగే ఏజ్వెల్ ఫౌండేషన్ చేపట్టిన అధ్యయనం ప్రకారం సుమారుగా ప్రతి 3 వృద్ధులలో ఒకరు సొంత ఇళ్లల్లోనే శారీరక లేదా మానసిక హింసను ఎదుర్కొంటున్నారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 5,000 మంది వృద్ధులపై అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా కరోనా సెకండ్ వేవ్ వల్ల 73% వృద్ధులు వేధింపులకు గురవుతున్నట్లు తేలింది. వీరిలో 61% మంది మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. కనుక పిల్లల నిరాదరణకు గురై ఎన్నో బాధలు పడుతున్నట్టయితే గృహహింస చట్టం కింద వాళ్ళకి పిల్లల మీద చట్టాన్ని ఆశ్రయించే అధికారం కలిగిస్తోంది. అంతేకాకుండా ఈ వృద్ధులకి కనుక పిల్లలు మనోవర్తి ఇవ్వడానికి నిరాకరించినట్టయితే వీరు కోర్టు ద్వారా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 సబ్ సెక్షన్ 3 ద్వారా సత్వర న్యాయం పొందేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా ఎవరైతే వృద్ధులు ఈ విధమైన హింసకు గురవుతారో వారంతా కూడా మానవ హక్కుల సంఘాలు, మన భారతదేశంలో దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఒక మానవ హక్కుల సంఘం ఉంది. ఈ మానవ హక్కుల సంఘాల ద్వారా వృద్ధులు తమకు జరుగుతున్న అన్యాయాల్ని, వేధింపుల్ని ఒక లేఖ ద్వారా విన్నవించుకుని సత్వర న్యాయం పొందవచ్చు. ఈ నేపథ్యంలో సమాజంలో వృద్ధులపై పెరిగిపోతున్న వేధింపులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఏజ్వెల్ ఫౌండేషన్ అభిప్రాయపడింది. మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఇబ్బందులకు గురవుతున్న వృద్ధులకు విద్యావంతులు చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. విద్యా సంస్థలు మూతపడటంతో పిల్లలు కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఇంట్లో చీటికి మాటికి వృద్ధులపై అరవటం, తిట్టడం వంటివి పెరిగిపోయాయి. అలాగే వైరస్ భయంతో వృద్ధుల వల్ల ఇంట్లోని వారికి ప్రమాదం ఉందనే అభద్రతతో వారిపై వేధింపులకు దిగుతున్నారని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఉద్యోగాలు కోల్పోయిన కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు తారుమారై ఇంట్లోని ముసలివారిని భారంగా చూస్తున్నారు. ఇలాంటి వివిధ కారణాల వల్ల మహమ్మారి కాలంలో వేధింపులు పెరిగిపోయాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన దృష్టిలో కూడా, సమాజం దృష్టిలో కూడా వృద్ధులు అనగానే ఇంకెందుకు వాళ్ళ జీవితం అయిపోయింది, చర్మంకానికి వచ్చేసింది, వాళ్ళు బ్రతికితే ఎంత లేకపోతే ఎంత అనే అంత దారుణమైన ఆలోచన ధోరణికి మనుషులు వచ్చేశారు. సో అలాంటి కండిషన్లో వృద్ధుల పట్ల మనం తీసుకోవాల్సిన బాధ్యత అనేది చాలా ఉందండి. ఎందుకంటే కుటుంబానికి వాళ్ళందరూ కూడా పునాదులు లాంటి వాళ్ళు లేకపోతే మనం లేము. ఈరోజు మనము అంటున్నాను నేను, మనం యువత లేకపోతే ఇంకోటి పిల్లలు ఉన్నారు, రేపు అందరం కూడా ఆ స్టేజ్కి వెళ్ళవలసిన వాళ్ళమే. మరి ఆ రోజు మన పిల్లలు కూడా ఇట్లానే ఆలోచిస్తే మన పరిస్థితి ఏమవుతుంది అనేది ఒక్క చిన్న ఆలోచన మనలో కనుక కలిగితే కనుక వృద్ధుల పట్ల మనం ఇంత దారుణమైనటువంటి ఆలోచన ధోరణి. సాధారణంగానే పిల్లలకు పెద్దల మాటలు, చేతలు చాదస్తంగా అనిపిస్తూ ఉంటాయి. దీంతో వారు అనుభవంతో చెప్పిన మాటలను గుర్తించక వారిని అవమానించేలా మాట్లాడుతున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి వారి వ్యక్తిత్వాలని దెబ్బతీసే విధంగా దూషించటం, క్షణికావేశంతో భౌతిక దాడులకు దిగుతున్నారు. జమ్మూ కాశ్మీర్ నౌగాంలో భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో నౌగాం పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించాయి. అనంతరం జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ముష్కర్ల కోసం ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్, గాజాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెల రోజులు కూడా కాకముందే ఇరు వర్గాల మధ్య మరోసారి యుద్ధ ఛాయలు కనిపించాయి. తమ భూభాగంలోకి పేలుడు బెలూన్లను వదిలారని ఆరోపించిన ఇజ్రాయెల్ గాజాపై ఇవాళ వైమానిక దాడులు చేసింది. ఈ మేరకు హమాస్ కాంపౌండ్లో దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన విడుదల చేసింది. రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. గాజా నగరం సిటీ ఆఫ్ ఖాన్ యూనిస్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసినట్లు స్పుత్నిక్ మీడియా పేర్కొంది.
గత నెలలో 11 రోజుల పాటు పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సైన్యం మధ్య సంఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం రాకెట్ దాడులు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ గాజాల మధ్య మే 21న కాల్పుల విరమణ ఒప్పందం జరగగా ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారత్లో ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తును వేగవంతం చేయనున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. మార్కెట్లో పోటీ తత్వాన్ని అడగదొక్కేందుకు ఎంపిక చేసిన విక్రయదారులను మాత్రమే అవి ప్రమోట్ చేశాయని, వాటికి మాత్రమే భారీ డిస్కౌంట్లు ఇచ్చాయని అమెజాన్, ఫ్లిప్కార్ట్పై ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై జనవరిలోనే సీసీఐ విచారణ ప్రారంభించింది. ఇటీవల కేంద్రం కొత్త ఐటీ చట్టాలను తీసుకురావడంతో మళ్లీ ఆ విచారణను వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో గత ఏడాది నుంచి విచారణ నిలిచిపోయింది. కోర్టు అనుమతి ఇవ్వడంతో సీసీఐ మళ్లీ విచారణను వేగవంతం చేయనుంది. వీలైనంత త్వరగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి సమాచారాన్ని సేకరించాలని సీసీఐ భావిస్తోంది. కేసుల పరిష్కారం కోసం అదనపు ఆఫీసర్లను భర్తీ చేయనున్నారు. హర్యానాలోని అంబాలాలో పట్టపగలే నడిరోడ్డుపై ఒక వ్యక్తిని దుండగులు కాల్చి చంపారు. అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలోని హతికానా ఆలయం వద్ద జిట్టు అనే యువకుడిని ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 దుండగులు తుపాకీతో కాల్చారు. 8 సార్లు దుండగులు కాల్పులు జరిపారు. కుప్పకూలిపోయిన జిట్టును అక్కడే వదిలేసిపోయారు. స్థానికులు యువకుడిని కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. జిట్టును దుండగులు హత్య చేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదు కాగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మనుషులను చంపుతున్న చిరుతపులిని కశ్మీర్ అటవీశాఖ అధికారులు చాకచక్యంగా బంధించారు. బుద్గాం జిల్లాలో వారం రోజుల క్రితం 4 ఏళ్ల చిన్నారిని చిరుతపులి బలి తీసుకుంది. చిన్నారిని చంపేసిన పులి కోసం బుద్గాంలోని జనావాసాల్లో బోన్ను ఏర్పాటు చేశారు. అటవీ సిబ్బంది వేసిన ఎర కోసం వచ్చిన చిరుత బోన్లో చిక్కింది. బోన్లో చిక్కిన ఆడ చిరుతపులే చిన్నారిని చంపినట్లు అధికారులు తెలిపారు. ఆ చిరుత మనుషులను తింటుందో లేదో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. చిరుతను బంధించేందుకు అటవీశాఖకు పోలీసులు సహకరించారు. साइड